పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి తొలగట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కాల్పుల విరమణ కుదిరినా అమెరికా, ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చలపై క్లారిటీ లేదు. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 28న చూస్తే బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $110 మార్కు దాటేసింది. దీంతో ఓవైపు బంగారం ధరలు భారీగా పడిపోతూ ఉండగా ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్లో సూచీలు లాభపడినప్పటికీ మంగళవారం మళ్లీ పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 417 పాయింట్ల పతనంతో 76,887 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల వరకు తగ్గి 23,996 వద్ద సెషన్ ముగిసింది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బిఎస్సి, బజాజ్ ఫిట్సర్వ్, డిమార్ట్, డాక్టర్ రెడ్డీస్ వంటి స్టాక్స్ పుంజుకున్నాయి. ఇక టీసీఎస్ సహా ఐటీ స్టాక్స్, ఇండిగో, ఎంఆర్ఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. అయితే మార్కెట్లు భారీగా పడిపోయినా దిగ్గజ టాటా గ్రూప్ కు చెందిన టాటా కెమికల్ స్టాక్ భారీగా ఎగబాకింది. కిందటి రోజు 722.30 వద్ద ముగిసిన షేర్ ధర ఇవాళ నష్టాల్లోనే ప్రారంభమైన తర్వాత భారీగా లాభపడింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఓ దశలో 13% పైగా పెరిగి 818 వద్ద సెషన్ గరిష్టాన్ని తాకింది. చివరకు 11% పైగా పెరిగి 802.15 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 20.41 వేల కోట్లుగా ఉండగా స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1026.65గా ఉంది. 52 వారాల కనిష్ట ధర 580.30గా ఉంది. షేర్ ఇవాళ భారీగా పుంజుకున్న క్రమంలో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి. టాటా కెమికల్స్ మే 4న 2025-26 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాల్ని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. సుమారు 52 లక్షల వరకు ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. ఇలా హెవీ ట్రేడింగ్ వాల్యూమ్స్ నేపథ్యంలో షేరు ధర పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.